రహస్యాలు అలాగే జన్మ జన్మల బంధాలని మనకి కళ్ళ కట్టినట్టుగా చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే. వాట్ ఏ సర్ప్రైజ్. మీరు రాక మా సెట్కి వచ్చారు. ఇంకా మా క్లినిక్ సుప్రీం రేంజ్ లో ఉంటది. నేను సైకోథెరపిస్ట్ ని. ఒకప్పుడు ట్రావెల్స్ నడుపుకుంటూ ఉండేవాడిని. దాంట్లో బాగా లాస్ వచ్చి ఇప్పుడు సైకోథెరపిస్ట్ గా ఉండి ఇప్పుడు ట్రావెలింగే. కాకపోతే మనుషుల్ని గత జన్మలోకి ఫ్యూచర్ జన్మలోకి తీసుకెళ్తూ ఉంటాను. కాస్త థ్రిల్ గా ఉంటది కదా, అందుకని అనమాట అది చేస్తున్నాను. ఓకే, ఇలాగా ఎంతో మందిని మేము ఉన్న జన్మలో నుంచి గత జన్మలోకి ఫ్యూచర్ జన్మలోకి ఒక ప్రత్యేకమైన చెప్తాం. గురించి చెప్పకపోతే తప్పకుండా మనం ఈవిడ గురించి చెప్పాలంటే చూసారా గారు మీకు బ్రహ్మాండమైన ఇంట్రొడక్షన్స్ చెప్పాల్సింది నేనే. అవును కదా, అందుకే ఒకసారి అనసూయ గారి గత జన్మలోకి వెళ్ళి చూసినట్టయితే ఆవిడ గత జన్మలో ఫోటో అండి. ఇది ఉడుము అనమాట. ఉడుముకుండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఉడుము పట్టు అంటారు. పట్టింది అలా వదలదు. మీరు ఎలాగే మొదటి ఎపిసోడ్ నుంచి ఈ కుర్చీని వదలకుండా అలాగే పట్టుకున్నారు కాబట్టి గత జన్మలో మీరు ఉడుమని చెప్పి తేల్చడం జరిగింది. ఆ మధ్య జబర్దస్త్ కళాకారులందరూ నా దగ్గరికి బస్సు వేసుకుని మరీ వచ్చి గత జన్మలో మేము ఏమై ఉంటాం మాకు చెప్పండి ప్లీజ్ అని అడిగారు. వాళ్ళు ఏంటో తెలిసాక వాళ్ళని తరిమి బయటకు కొట్టేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక బొమ్మ చూపిస్తాం. జబర్దస్త్ కళాకారులు ఎవరై ఉంటారో మీరు ఖచ్చితంగా ఊహించి చెప్పాలి. చూసారా, ఇప్పుడు మీకు ఈ 9 బొమ్మను చూపిస్తున్నాను. 9కు ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే కనిపించిన ప్రతి పువ్వు మీద వాలేస్తుంది. అది పిచ్చి పువ్వు కావచ్చు, మంచి పువ్వు కావచ్చు, వాలేస్తుంది. దీన్ని బట్టి అది ఎవరై ఉంటారు గత జన్మలో చెప్పండి. ఇప్పుడు కస్టమర్స్ అంటే క్లయింట్స్ వచ్చే టైం అయింది కాబట్టి అదిగో ఎవరో క్లయింట్స్ వచ్చేస్తున్నారు అట్నుంచే. చింపులో తాడో పేడో తెంపులో హోరా హోరీ గుంపులో దూకే సింహం. ఆర్పి జన్మల బంధం అంటున్నావు కదా, రుజువు చేయించు. ఇప్పుడు రుజువు చేయాలంటే ఏం చేయాలి నాకు అర్థం కదా. హలో హలో వెంకటేశ్వర. ఒరే పిలిచింది ఎక్కడ? మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైపోయింది. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకు నేను ఎవరో తెలుసా? ఎవరు నువ్వా? సైకోథెరపిస్ట్. కావాలంటే చూడండి. ఇదేవడో సైకోది రేపిస్ట్ అని రాశాడు. ఏదో 50% డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా అని ఆడికి నేను ఆర్డర్ ఇచ్చాను మేడం. నేను ఆడేమో ఏదో మిగిలిపోయిన పెయింట్ తో ఎన్ని అక్షరాలు వస్తే అన్ని రాసినట్టున్నాడు. అందుకే కక్కుర్తి పడకూడదు. అవి రేపిస్ట్ అని రాయడం అంటే నాకు అర్థం కాదు. అసలు రేపిస్ట్ రాయడం నాకు అర్థం కాదు. మనిషిలో పసుపు అనుభవం. అలా భయపెట్టేమిటి మా కాంపౌండర్ ని? ప్రతి మగాడి వెనక ఒక అమ్మాయి జీవితంలో ఉంటది సక్సెస్ అంటారు. ముందు కూడా ఇదే ఉండదు నాకు. ఏమండి మా జోడి ఎలా ఉంది? మీదేమన్నా పెద్ద డీ జోడి అనుకుంటున్నారంటే అప్పారావు కాల్చి పారేసిన బీడీలా ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు మీ ఇద్దరు గత జన్మలో ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? అన్నట్టు నీ వయసు 32 సంవత్సరాలు. సరిగ్గా చెప్పినావు నువ్వా? మా 5లో సగం పిచ్చి ఉన్నాడు. ఆడి వయసు 16 సంవత్సరాలు. నాకు అర్థం కాలేదండి. నాకు అర్థమైంది. నాకు ఇవన్నీ కాదు కానీ నువ్వు గతంలో తీసుకెళ్తావంటే అసలు నేను ఎట్ట నమ్మాలి? గతంగా తీసుకెళ్తావు నాకేం అర్థం కావట్లేదు అసలు. కాంపౌండర్, ఆ ఇటలీ రాజావారు ఎక్కడున్నారు? ఒరే రాజావారు, రాజావారు ఆపండి రాజావారు. ఈయనే ఇటలీ రాజావారు. ఇక్కడ ఏం బీకుతున్నాడా? ఇంతకు ముందు ఇక్కడ చిత్తికాయ తెలియకుంటే గత జన్మలోకి తీసుకెళ్ళా. అప్పుడు ఇటలీ రాజావారిని తెలిసింది. నాకు ఇక్కడే బాగుంది, ఇక్కడే ఉంటానన్నాడు. ఇక్కడే ఉండిపోయాడు. మామూలుడు కాదు అది. ఇంకొక ఆయన ఉన్నాడు కదా. అరే రాజవారా, ఈయన ఎవరో తెలుసా? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్ చేస్తుంటే నాకు ఎంతో టెన్షన్ గా ఉంది, బుర్ర పిచ్చెక్కిపోతుంది. అర్జెంట్ గా నేను గత జన్మలో ఏంటో చెప్పండి అని అడిగాడు. గత జన్మలోకి పంపించేశాను. గత జన్మలో ఆది మానవుడు అని తేలింది. ఆకులు అందా? ఇతని వల్ల మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఒకసారి మేక ఆకులు తింటూ తింటూ ఏమర్థమైంది? కొట్టేనంటే పళ్ళు రాలిపోతాయి. ఆకులతో పాటు కాలు కూడా కరిచేసిందని చెప్తున్నా. మేకలు గాని మనుషులు గాని ఇతని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నా. నా భార్య మీద నువ్వు రావడం ఏంటయ్యా? నా భార్య మీద
నిప్పు రాజేసే వాళ్ళని ఆదిమానవులు అంటారా? అంతే కదమ్మా. మరి అనిల్ గారు కూడా ఆదిమానవరే. అలాగనిసేంటి? ఇందాక నుంచి నా గుండెల్లో నిప్పులు రాజేస్తున్నారు. అబ్బో పాపం అనిల్. అవునయ్యా వీడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు కదా, అసలు ఇది ఏ జన్మ నాకు అర్థం కాదు. ఈ జన్మలో లేడు అతను, ఆల్రెడీ గత జన్మలో ఉన్నాడు ఈయన. గత జన్మలో ఉన్నాడు. పెద్ద జమీందారు గారు అబ్బాయి, పని పాట లేకుండా తిరుగుతున్నాడు. ఈయన ఎక్కడికైనా పంపించండి అని నా దగ్గర తీసుకొస్తే డైరెక్ట్ గత జన్మలోకి పంపించేసాను. అక్కడే బాగుందండి, ఇక్కడే ఉండిపోయాడు. ఎనీవే మీరు టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు గత జన్మలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కదా. ఆ 2 చీరలు 2 జాకెట్ కొట్టు టంగ్ క్లీనర్ ఆ పేస్ట్ తీసుకుని లాస్ట్ అండర్ వేర్ పెట్టుకుంటారా. కానీ బొక్కలే కదండి, వచ్చేది ఎండాకాలం కదండి. మీరు ఏమైనా గోవా ట్రిప్కి వెళ్తాం అనుకుంటున్నారా? గత జన్మలోకి వెళ్తున్నారు. మీరు ఇక్కడ ఉంటే చాలు, నేనే పంపిస్తాను. కూర్చోండి. రెడీ 1 2 3. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన లోకంలోకి, ఒక అద్భుతమైన ప్రపంచంలోకి పంపించబోతున్నాను. ఓకే, ఒళ్ళు తేలికెక్కుతుంది. మీ ఒళ్ళు గాలిలో తేలి అలా వెళ్ళిపోతుంది, ఎక్కడికో ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే కదా స్టేజ్ మీద స్కిట్ లో నన్ను ఫాలో అయిపోమని చెప్పి. నీ పీకుడు ఏంటి అసలా? నువ్వెవడు అసలా? ఎవరు రా నువ్వు? గత జన్మలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కదా మీరు? ఐఎమ్ రెడీ ఫర్ దట్ గో టు ద గత జన్మ. ఇప్పుడు ఈ జంటను మనం గత జన్మలోకి తీసుకెళ్ళబోతున్నాం. మీ ఇద్దరు కళ్ళు మూసుకుంటున్నారు. గత జన్మలోకి వెళ్ళిపోయారు, వచ్చేసారు. కళ్ళు తెరవండి, ఇద్దరు కళ్ళు తెరవండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఉదయం అనగా వంట చేయవే అంటే నువ్వు సింగారించుకొని కూర్చుంటావే కులుకలాడి. గత జన్మలో ఆవిడ భర్త, ఈయన భార్యనా? ప్రతి జన్మలో ఆడదానికి కష్టాలు తప్పవండి. ఊరుకోమ్మా, నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలి. నా పిల్ల మీద చేస్తావరా నువ్వు? మీరు ఇంకో జన్మలో ఉన్నారు. వెళ్ళిపోండి. మీరు ఇప్పుడు వేరే జన్మలో ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని పాత జన్మలోకి తీసుకెళ్ళిపోతాను. ఇద్దరు కళ్ళు మూసుకోండి. వచ్చేస్తున్నారు, హాయిగా వచ్చేసారు. కళ్ళు తెరవండి. ఏమండి మధ్యాహ్నం వంటకి ఏం చేయమంటారు చెప్పనే లేదండి. పైకి దోగుతున్నావు అంటే మిమ్మల్ని గత జన్మలోకి తీసుకెళ్ళడానికి. నేను చెప్పేది వినండి. మీరు కాంపౌండర్ ప్లీజ్ కూల్ కమ్ బ్యాక్. ఆ ఎదవ కొంచెం దూరంగా రండి, ఎడమ చంప పగిలి పీట్రా. ఇది రాజులేవయ్యా చెప్పు. నువ్వు అంత ముందు జన్మలో ఎలా ఉందో నాకు తీసుకొని వస్తే అది ఏందో దాని లైఫ్ నా గోయింగ్ టు బి త్రూ టు ద వ్యాపారం. ఓకే డన్, కమ్ బ్యాక్. అమ్మ నువ్వు వెళ్ళరా. ట్రీట్మెంట్ ఈసారి మీ ఒక్కరికి ఇచ్చేస్తున్నాం. మీరు కళ్ళు మూసుకుంటున్నారు, హ్యాపీగా ఉంది. అంతకంటే ముందు జన్మలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయారు. కళ్ళు తెరవండి ప్లీజ్. చలో ఏమండి చిలక్క చెప్పినట్టు చచ్చా. ఇప్పుడు ఏం ప్రయోజనం? అయిపోతూ ఏమీ చేయలేదురా నేనా. ఇప్పుడు నేనేం చేయాలరా? ఇంటికి వెళ్ళిపోవాలి మూసుకుని. ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఏంటో. సైకోథెరపిస్ట్ రోజా గారు. నాకైతే ఫస్ట్ నాగి పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. ముందుకు శాంతి స్వరూప్ రాగానే భయపడి పారుతాడు. అది కూడా విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. టూ గుడ్. చాలా బాగుంది రాఘవ. గత జన్మ అనేది మనం టీవీలో షోస్ చూసాము. సో ముందు జన్మ వరకు ఓకే, కానీ అంతకు ముందు జన్మ ఇంత ట్విస్ట్ ఇస్తారో తెలియలేదు. వెరీ నైస్.
అనిల్ చాలా బాగుంది రాఘవ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ముగ్గురిది ఆర్పి, తను నాగియ, ఈ శాంతి స్వరూప్, వీళ్ళ ముగ్గురు టైమింగ్ అదిరిపోయింది. తన ముందుకు రావటం, ఆ అమ్మాయిని తెచ్చి ముందు పెట్టడం చాలా బాగుంది. నువ్వు హిప్నటైజ్ చేసే ప్రాసెస్ లో నువ్వు చెప్పే మాడ్యులేషన్ కి అనసూయకి నిద్ర వచ్చేస్తుంది. 2-3 సార్లు అనసూయ వెళ్ళి వచ్చింది గత జన్మకి, నువ్వు అబ్జర్వ్ చేయలేదు. ఎండ్ ట్విస్ట్ చాలా బాగుంది, అందరి కోఆర్డినేషన్ చాలా బాగుంది, వెరీ నైస్.